వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు దళిత సంఘాల నేతలు ఉన్నారు. సో వారికి దళిత బంధు గతంలో కేసీఆర్ గారు హుజరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా స్కీమ్ ప్రవేశపెట్టడం అనేది జరిగింది. మరి ఇప్పుడు అది ఎంత మందికి వస్తుండే ఏందనేది వారి మాటను తెలుసుకుందాం. చెప్పండి, ఇప్పుడు దళిత బంధు గతంలో కేసీఆర్ గారు స్టార్ట్ చేశారు కదా, ఇప్పుడు వస్తుంది, అసలు అమలు అవుతుంది ఆ స్కీమ్? కేసీఆర్ గారు ఇచ్చినటువంటి దళిత బంధు స్కీము ఎన్నికల ముందు ఈ రాష్ట్ర వ్యాప్తంగా 17,000 చిల్లర మందికి మరి ప్రొసీడింగ్లు ఇవ్వడం జరిగింది. డబ్బులు కూడా అందరి కలెక్టర్ల అకౌంట్లలో జమ చేయడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తర్వాత మిగిలినటువంటి డబ్బులు రిలీజ్ చేయకపోను, రిలీజ్ అయినటువంటి నిధుల్ని మరి వినియోగించి లబ్ధిదారులకు యూనిట్లు పెట్టుకొని వారు ఆర్థికంగా బలోపేతం కావడానికి చేయాల్సినటువంటి చర్యలు చేపట్టకపోను ఈ ప్రభుత్వం మరి ఎన్నికల వాగ్దానాలు కేసీఆర్ ఇచ్చేటువంటి 10 లక్షల రూపాయలు మరి ఎక్కడి సరిపోవు. 10 లక్షల రూపాయలు కాదు, మేము అంబేద్కర్ అభయస్థం పేరుతోటి 12 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి మరి ఎన్నికలలో వాగ్దానం చేసి దళితులతో ఓట్లు వేయించుకొని దళితులు మభ్యపెట్టేటువంటి పరిస్థితి ఉన్నది. ఆ తర్వాత మరి పోయినటువంటి బడ్జెట్ లో ₹1 కూడా అంబేద్కర్ అభయస్థానికి కేటాయించకపోను మరి దళిత బంధు కోసం కేటాయించినటువంటి 2,000 కోట్ల రూపాయలలో ₹1 కూడా మరి ఖర్చు చేయకపోవడం అనేది చాలా బాధాకరం. ఇవ్వడం లేదు, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వలేదు. 16 నెలల నుంచి ఉన్న డబ్బులే రిలీజ్ చేయట్లేదు, ఒక్కరికి కూడా ఇవ్వలే. మేము కలెక్టర్ అడిగినాం, తర్వాత ప్రగతి భవన్ పోయినాం, బట్టి విక్రమార్క గారిని కలిసినాం, ప్రతి ఉన్నటువంటి మంత్రులందరినీ కలిసినాం, దళిత శాసనసభ్యులను కలిసినాం, దళిత మంత్రులను కలిసినాం. కానీ ఎవరి వైపు నుంచి కూడా స్పందన లేదు. మరి ఇచ్చేటువంటి ఉద్దేశం కూడా వారికి కనబడతలేదని మేము తెలియజేస్తున్నాం. ఈ రోజు ఉన్నటువంటి డబ్బుల్ని రిలీజ్ చేయాలి. రేపు జరగబోయేటువంటి బడ్జెట్ లో అంబేద్కర్ అభయస్థానికి రేపుకలు అన్ని రకాలుగా సిద్ధం చేసి బడ్జెట్ లో కూడా అత్యధికంగా ఎస్సీలకు మరి దళిత బంధు కానీ అంబేద్కర్ ఎస్సీ వర్గీకరణ అది చదువుకున్నటువంటి ఉద్యోగులకు మరి ఉపయోగపడుతుంది తప్ప పేదమైనటువంటి దళితులకు కానీ పేద వర్గాలకు కానీ వర్గీకరణ ఎలాంటి లాభం జరగదు అనేటువంటి విషయం. ఆర్థికమైన అంశాల్లో బాగుపడితేనే మరి విద్యా వైద్యంలో చదువుకొని మరి ఉద్యోగాల్లో పోయే అవకాశం ఉంటది. ఆర్థికంగా లేనటువంటి దళితులు మరి ఉద్యోగాల్లో పోయి ఏ రకంగా పోటీ పడతారు, అది ఆర్థికంగా బలోపేతమైన తర్వాత ఉపయోగించినటువంటి దాన్ని. మీరు చెప్పండి అన్న, అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వం దళితులను నయవంచనకు గురి చేస్తా ఉంది. గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి దళిత బంధు స్కీమ్ ను ఈ ప్రభుత్వం నీరుగార్చే ప్రయత్నంగా చేస్తా ఉంది. కాబట్టి మాకు ఏర్పాటు చేసినటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఈ దళిత బంధు స్కీమ్ ద్వారా ఈ దళితులకు ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరి వాళ్ళు పారిశ్రామికవేత్తలుగా సంపన్నులుగా కావాలని ఏర్పాటు చేసిన స్కీమ్ ను ఈ ప్రభుత్వం వచ్చిన కానించి మాకు ఆల్రెడీ ప్రొసీడింగ్స్ వచ్చి మా అకౌంట్లలో డబ్బులు జమ అయినాక కూడా ఎన్నికల పేరుతోటి ఎలక్షన్ల పేరుతోటి కాలయాపన చేస్తూ మాకు రావాల్సినటువంటి నిధులను విడుదల చేయకుండా ఈ ప్రభుత్వం కాలయాపన చేస్తూ ఉంది. కాబట్టి మేము రేపు జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలని గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు గారిని కలిసి వినతి పత్రం విన్నవించుకోవడం రావడం జరిగింది. కాబట్టి మేము రేపు జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో 16 నెలల నుంచి ఖచ్చితంగా మేము ప్రతిరోజు పోరాటం చేస్తూనే ఉన్నాము, అడుగుతూనే ఉన్నాము. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గారు కలిసిన ఫస్ట్ స్టార్టింగ్ ఎండిఓ ఆఫీస్ వచ్చి మొదలు పెడితే మాకు ఎండిఓ సమక్షంలో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళం మేము గ్రామ సభల ద్వారా. వాళ్ళ అటువంటి కాంచి మేము మొదలు పెట్టి కలెక్టర్ కాంచి మంత్రుల కాడికి ఒక ముఖ్యమంత్రి ఒక్కడే మా సంక్షేమ శాఖ మంత్రి కూడా లేకుండా చేసి అది కూడా ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకుంది. కాబట్టి అక్కడికి వెళ్తామంటే కలవనీయకుండా మాకు ఇప్పటిదాకా కాలయాపన చేస్తా ఉన్నారు. ఎప్పుడు పోయినా సార్ బిజీగా ఉండని చెప్తారు. కాబట్టి మేము రేపు జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లోనన్నా మా గొంతు వినిపించేటువంటి నాయకులకు మేము కలిసి అన్ని ప్రతిపక్ష నాయకులకు కలవాలని ఉద్దేశంతో మేము ఈ రోజు రావడం జరిగింది హైదరాబాద్కి. ఈ రోజు మేము అందరి ప్రతిపక్ష నాయకులను ఖచ్చితంగా అన్ని పార్టీలు ఉన్నటువంటి నాయకులను మేము కలిసి మా విన్నపాన్ని వినియోగించుకుంటాము. రేపు జరిగేటువంటి అసెంబ్లీ సమావేశంలో విడుదల చేసినటువంటి గత ప్రభుత్వం విడుదల చేసినటువంటి నిధులు విడుదల చేయాలి, ఫ్రీజింగ్ ఎత్తేయాలి. మళ్ళీ ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఏది అంబేద్కర్ అభయస్థం స్కీమ్ ను కూడా దాని రూపురేఖలు నిర్మించి దాని కూడా నిధులు కేటాయించే విధంగా ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే విధంగా మేము అన్ని ప్రతిపక్ష నాయకులను కలిసి మా విన్నపాన్ని వినియోగించుకొని మా తరపున మా దళిత జాతి పక్షాన పోరాడాలని చెప్పేసి మేము
కోరుకోవడం కోసం వచ్చాం ఇక్కడికి. చెప్పండి ఏమంటారు? అంటే ఇప్పుడు వరకు ఒక్కరికి కూడా రాలేదంటున్నారు, ఆయన ఏమో దళితులకు పెద్దపీట వేస్తున్నామంటారు. వాస్తవం చెప్పాలంటే గత ప్రభుత్వంలో విడుదలైనటువంటి ఈ యొక్క దళిత బంధు నిధులని అదే విధంగా ఎలక్షన్స్ కి ముందు రెండో విడత దళిత బంధు నిధులని విడుదల చేయడం జరిగింది. తర్వాత వెంటనే ఎన్నికల కోడ్ రావడం వల్ల దళిత బంధు నిధులు కలెక్టర్ గారి అకౌంట్ లో నిలిచిపోవడం వల్ల వాటిని ఫ్రీజింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఈ రీసెంట్ గా చూసుకున్నట్టయితే మరి మన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి కాన్స్టిట్యున్సీలో రీసెంట్ గా ఈ యొక్క నిధులను విడుదల చేశారు వారి కాన్స్టిట్యున్సీ లో. మరి దళితులు రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు అందరు దళితులే కాబట్టి ఒక కాన్స్టిట్యున్సీ లో విడుదల చేసిన నిధులను మరి మిగతా కాన్స్టిట్యున్సీ లో కూడా విడుదల చేయాలని చెప్పేసి మేము ఈ రోజు మరి ఈ రాష్ట్రానికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షం అయినటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారు అలాగే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ద్వారా మా యొక్క ఈ వినతి పత్రాన్ని మా గొంతుని ఈ ఉప ముఖ్యమంత్రికి మరియు ముఖ్యమంత్రికి వీరి ద్వారా తెలియజేయాలని చెప్పేసి ఈ రోజు మేము తెలంగాణ ప్రగతి భవన్ కి విచ్చేసినాము. ఇప్పుడు నీకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దళిత సంఘాలు అలాగే ఈ ప్రొసీడింగ్ ఆర్డర్స్ వచ్చిన దళిత బంధు సభ్యులందరూ కూడా ఈ తెలంగాణ ప్రగతి భవన్ కి వచ్చేసి ఇక్కడి నుంచి వెళ్ళి మరి మా యొక్క వినతిని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ద్వారా రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో వారి ద్వారా మా గొంతు వినిపిద్దామని ప్రయత్నం చేస్తున్నాం. కాదన్న ఇప్పుడు దాదాపుగా 16 నెలలు అవుతుంది. సో అంటే గత అసెంబ్లీలో కూడా బడ్జెట్ కేటాయించడం అనేది కూడా జరిగింది కదా. సో ఎందుకు రాలేకపోతుంది, ఏం కారణాలు? అధికారులను అడిగితే ఏమంటారు? గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళితుల అభ్యున్నతి కోసం దళితులు బాగుపడిన ఉద్దేశంతో ఒక దళిత బంధు అనే స్కీమ్ ను తీసుకొచ్చినటువంటి ఘనత కేసీఆర్ కి దక్కుతుంది. ఆ యొక్క ప్రాజెక్ట్ లో కొన్ని గ్రామాలను ఎన్నిక చేసి ఒక నియోజకవర్గానికి 100 యూనిట్లుగా చేసి వాళ్ళందరూ కూడా దళిత బంధు చేయడం జరిగింది. వాళ్ళు ఈనాడు ఆర్థికంగా ఎదిగారు. అట్లాగే రెండో విడతలో కూడా దళిత బంధుని మంత్రులు అడిగితే ఏమంటారు? ఎవరున్నా ఆలోచిస్తాం, చెప్తాం, మాకు బడ్జెట్ లేదు. బట్టి విక్రమార్క గారిని, తర్వాత మన దామోదర రాజనరసింహ గారిని అనేక మందిని కలవడం జరిగింది. మాతో పాటు మా మిత్రులు కూడా అనేక మంది రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధులు పొందినటువంటి లబ్ధిదారులందరూ కూడా ఈ యొక్క విషయం అలా నిధులను విడుదల చేయాలని కూడా నిరంతరం పోరాడుతున్నారు. అట్లాగే పోయినసారి దళిత బంధు గత ప్రభుత్వమే ఒక్కొక్క కలెక్టర్ అకౌంట్లలో డబ్బులు వేసింది. ఆ డబ్బులను కూడా ఈనాడు 16 నెలల నుంచి కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ నిధులను విడుదల చేయకుండా అట్లనే అకౌంట్లలో ఉంటున్నాయి తప్ప ఇంకోటి ఏం లేదు. ఖచ్చితంగా మేము కోరేది ఒకటే, కనీసం ఉన్నటువంటి కలెక్టర్ అకౌంట్ లో ఉన్నటువంటి డబ్బులను కూడా ఎమ్మటే రిలీజ్ చేసి లబ్ధిదారులందరూ కూడా ఇవ్వాలని కూడా కోరుతూ చేయని పక్షంలో పోరాటం చేస్తూనే ఉంటాం. మీకోసం దళితులకి రిజర్వేషన్ అనేది ఎస్సీ వర్గీకరణ అనేది కులాల వారిగా జనాభా ప్రాతిపదికంగా ఈనాడు హక్కులను రక్షించుకోవడానికే చేసిరు తప్ప ఆర్థికంగా ఎదుటాన్ని కూడా చేయడానికి కూడా సందర్భం చేస్తూ దళిత బంధు ప్రవేశపెట్టినటువంటి ఖచ్చితంగా నిధులు కేటాయించినటువంటి నిధులని ఎమ్మటే దళితుల ఇవ్వాలి. ఈ రోజు దాకా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి మన అంబేద్కర్ అభయాసం అని చెప్పి దళితులకు దళిత బంధు తర్వాత 10 లక్షలు కాదు మేము 12 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి కూడా ప్రకటించింది తప్ప దళితుని మభ్యపెట్టింది తప్ప ఏ ఒక్క దళితుని కూడా ఎటువంటి స్కీమ్ తీసుకొని ఎవరికి కూడా 12 లక్షల అంబేద్కర్ అభయాసం కింద 1 రూపాయి కూడా పరిస్థితి ఉన్నది. రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నిక మన సమావేశాలలో బడ్జెట్ లో ఎస్సీలకు కూడా అత్యధికంగా కేటాయించి ఖచ్చితంగా అంబేద్కర్ అభయాసం కింద 12 లక్షలకు అందరూ కూడా దళితులందరూ కూడా అర్హులైన దళితులందరూ కూడా అందించాలని కోరుతున్నాం. ఒకవేళ అసెంబ్లీ దగ్గర ముట్టడించే కార్యక్రమాలు త్వరలో మా రాష్ట్ర దళిత బంధు నిర్ణయం మేరకు ఖచ్చితంగా అందరినీ కూడా కలిసి